తర్వాత ఈ 54 ఏందంటే టీఏ క్లెయిమ్స్ వితిన్ 3 మంత్స్. ఇప్పుడు టీఏ క్లెయిమ్స్ ఎంప్లాయీస్ టీఏ క్లెయిమ్స్ ఉంటాయి. టీఏ క్లెయిము టూర్ చేసి వచ్చిన మరుసటి లాస్ట్ డేట్ ఆఫ్ జర్నీ నుంచి 3 నెలల లోపల ఇవ్వాలి. ఎల్టీసీ అయితే లాస్ట్ డేట్ ఆఫ్ జర్నీ నుంచి 1 మంత్ లోపల ఇవ్వాలి. ఎల్టీసీ మీన్స్ ఎంప్లాయీస్కి స్టేట్లో ఎక్కడైనా తిరిగి రావడానికి, ఫ్యామిలీ తోటి విహారయాత్ర కోసం తిరిగి రావడానికి ఎల్టీసీ అనేది లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో అది వచ్చేసరికి 1 మంతే ఉంటుంది ఎల్టీసీ. ఆ 1 మంత్ ఇప్పుడు అతను లాస్ట్ డేట్ ఆఫ్ జర్నీ నుంచి 1 మంత్ లోపల క్లెయిమ్ ఇవ్వాలి. ఇది టీఏ క్లెయిమ్ ఏమో అతను లాస్ట్ డేట్ ఆఫ్ జర్నీ నుంచి 3 మంత్స్. ఇప్పుడు టీఏ క్లెయిమ్ ఒక నెలలో ఒక 4-5 టూర్స్ ఉంటాయి. 4-5 టూర్స్ ఉన్నా కూడా ఒకే క్లెయిమ్ షీట్లో రాసి ఇవ్వాలి. డిఫరెంట్ క్లెయిమ్ షీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకే క్లెయిమ్ షీట్లో ఆ నెల మొత్తం ఎన్ని టూర్స్ చేశాడో ఆ టూర్స్ వివరాలను క్లెయిమ్ షీట్లో రాసి ఇవ్వాలి. ఇట్లా ఈ క్లెయిమ్ కనుక 3 మంత్స్ లోపల కనుక ఇవ్వకపోతే ఆఫీసరు రిఫ్యూజ్ చేయడానికి అవకాశం. ఇప్పుడు మీరు సెక్రటరీగా ఒంగోలు పోయాము, గుంటూరు పోయాము అని మీరు టీఏ క్లెయిమ్స్ ఇచ్చారు, ఎండిఓ గారికి ఇచ్చారు. ఎండిఓ గారు 3 నెలల తర్వాత ఇస్తే ఆయన తీసుకోడు. 3 నెలల లోపలే ఆయనకి ప్రజెంట్ చేయాలి మీరు. సో టీఏ క్లెయిమ్స్ సబ్మిట్ చేయడానికి 3 మంత్స్ టైం, ఎల్టీసీ క్లెయిమ్ సబ్మిట్ చేయడానికి 1 మంత్ టైం. సో ఎల్టీసీ క్లెయిమ్స్ విషయం తర్వాత వస్తాం. అరియర్ క్లెయిమ్స్ ఏమేమి వస్తాయి? పే బిల్స్లో అరియర్ క్లెయిమ్స్ వస్తాయి. పే బిల్స్లో అరియర్ క్లెయిమ్స్ అంటే ఏవైనా కారణాల వల్ల ఆగిపోయినటువంటి ఇంక్రిమెంట్లు కానీ, ఏదైనా ఆ ఇంక్రిమెంట్ల కారణంగా పే ఫిక్సేషన్ అరియర్స్ రావటం కానీ, లేకపోతే ఏదైనా జూనియర్కి ఎక్కువ డ్రా చేస్తూ సీనియర్ ఆ క్లెయిము అతనితో సమానం చేయమన్నప్పుడు జూనియర్ సీనియర్గా క్లెయిమ్స్ అలాంటివి వచ్చినప్పుడు అతనితో సమానం చేస్తూ ఆర్డర్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఆర్డర్స్ ఇచ్చినాక ఆ డేట్ నుంచి ఏవైతే ఆర్డర్ ఇస్తారో ఆ డేట్ నుంచి టైం వార్డ్ అవుతుంది. 1 ఇయర్ దాటదు. 1 ఇయర్ లోపలే డ్రా చేయాలి. కానీ డేట్ ఆఫ్ క్లెయిమ్ క్రైటీరియా కాదు ఇక్కడ. అంటే అరియర్ క్లెయిమ్ ఎప్పుడవుతుందంటే శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి కూడా డ్రా చేయకుండా ఉంటే అది అరియర్ అవుతుంది. సో అలాంటి సందర్భాలు ఇప్పుడు ఇంక్రిమెంట్ రొటీన్గా ఇవ్వాలి, రొటీన్గా 1 ఇయర్ కాలంలోనే ఇవ్వాలి. అలాంటిది ఇవ్వలేదు అంటే అది అరియర్ కింద దారితీస్తుంది. సో అది నార్మల్గా ఎఫ్ఆర్లో చెప్పిన 24 ప్రకారం నార్మల్గా రొటీన్గా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ ఇవ్వలేదు అంటే ఏదో కారణాలు ఉంటాయి. సో అది అరియర్ క్లెయిమ్ దారితీసి తర్వాత వస్తుంది. తర్వాత అరియర్ క్లెయిమ్స్ 1 ఇయర్ దాటితే ఏజీ ప్రియాడిట్ అన్నాం. ఏజీకి బదులు డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ప్రియాడిట్. తర్వాత ఇండివిజువల్ క్లెయిమ్స్ ఏమన్నా ఉంటే ఏ వ్యక్తి క్లెయిమ్స్ అయినా టీఏ క్లెయిమ్స్ కానీ మరొక ఏ క్లెయిమ్ అయినా సరే అది 3 సంవత్సరాల లోపల ప్రియాడిట్ లేకుండానే పే చేయొచ్చు, 3 నెలల లోపల. సో అది క్లెయిమ్స్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెయిడ్ వితౌట్ టైం లిమిట్ ఇన్ రిగార్డ్ టు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్కు సంబంధించిన ఉంటాయి సెక్యూరిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అలాంటివి ఉంటాయి. ఆ సెక్యూరిటీస్ కొన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాటికి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు వాటికి టైం లిమిట్ ఏమీ ఉండదు. సో నెక్స్ట్ ఇది అరియర్ క్లెయిమ్స్ గురించి ఏంటంటే జిఓఎంఎస్ నంబర్ 161 ఎఫ్ఎన్పి డేటెడ్ 27/4/1991 దాంట్లో ఏం చెప్పిందంటే పీరియాడిక్ క్లెయిమ్స్ అన్నీ కూడా 6 సంవత్సరాల లోపు క్లెయిమ్స్ అన్నీ కూడా ట్రెజరీలో నేరుగా సబ్మిట్ చేయొచ్చు. అంటే అప్ టు 6 ఇయర్స్. ఇఫ్ ఎక్సీడ్ 6 ఇయర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెడ్ హ్యాస్ శాంక్షన్ ఇవ్వాలి. 6 సంవత్సరాలు 1 ఇయర్ దాటి 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి క్లెయిమ్ ఏం చేయాలంటే ప్రియాడిట్కి పోవాల్సింది. అప్పుడు కూడా ప్రియాడిట్ డిస్ట్రిక్ట్ ట్రెజరీస్లో జరుగుతుంది. డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీలో ప్రియాడిట్ జరుగుతుంది. బిలో 6 ఇయర్స్. ఇప్పుడు సపోజ్ 8 ఇయర్స్ క్లెయిమ్ ఉంది, దాన్ని బిలో 6 ఇయర్స్ ఒక క్లెయిమ్ వేసి అబోవ్ 6 ఇయర్స్ ఒక క్లెయిమ్ వేసి 2 క్లెయిమ్స్గా వేయాలి. 6 ఇయర్స్ క్లెయిమ్ ఏమో లోకల్గానే మామూలుగా డ్రాయింగ్ ఆఫీసరు ట్రెజరీ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అబోవ్ 6 ఇయర్స్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ అరియర్ క్లెయిమ్స్ విషయంలో ఎన్జిఓస్కి ఏమో అపాయింటింగ్ అథారిటీ, గెస్టెడ్ ఆఫీసర్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవుతుంది. సో ఏదైనా సరే ముందు 6 ఏళ్ళ క్లెయిమ్ అయినా సరే ఆ అపాయింటింగ్ అథారిటీతో ఎన్జిఓస్ ఇచ్చేస్తారు. 6 ఇయర్స్ క్లెయిము ట్రెజరీలో సబ్మిట్ చేసి ప్రియారిటీ పొందినాక మళ్ళీ రీసబ్మిట్ చేయాలన్నమాట.
సో అట్లాగే హెచ్ఓడి 6 ఏళ్ల తర్వాత ఉండే క్లెయిమ్ కూడా హెచ్ఓడి అడ్హాక్ శాంక్షన్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆ బిల్లు ప్రియారిటీలోకి పోయి మళ్ళీ సంతకం పడి డిప్యూటీ డైరెక్టర్ కౌన్స్ అయింది కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయా కన్సర్న్ సబ్ ట్రెజరీలో బిల్లు మార్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే టీఏ క్లెయిము కంట్రోలింగ్ ఆఫీసరు 3 నెలల తర్వాత రిసీవ్ అయితే సరిగ్గా తర్వాత రిసీవ్ అవడానికి తీసుకోవడానికి లేదు. తర్వాత 1 మంత్ కనుక దాటితే ఎల్టీసీ బిల్లు 15% కట్ ఇంపోజ్ చేస్తాడు. సపోజ్ 2000 రావాలి అతనికి ఎల్టీసీ, 15% కట్ ఇంపోజ్ చేస్తే ఎంత అవుతుంది? 15% 2000 రావాలంటే 2000లో 15% 300 15 అదే 15% తగ్గిపోతుంది. 100కి 15 రూపాయలు, 2000కి 15 300 కట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అలౌడ్ ఓన్లీ అప్ టు 1 ఇయర్. ఎల్టీసీ కూడా 1 ఇయర్ వరకే ఎల్టీసీ క్లెయిమ్ అలౌ చేస్తారు. ఈ టీఏ క్లెయిమ్స్ విషయంలో ఈ ఇయర్ బడ్జెట్ లేదని ఆగిపోయినాయి, ట్రెజరీలో పాస్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ వీటిని రీవాలిడేటెడ్ అని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాటిని మళ్ళీ రీసబ్మిట్ చేయాలి ట్రెజరీలో. చేసినప్పుడు ఆ సంవత్సరం కూడా బడ్జెట్ ఫర్ వాంట్ ఆఫ్ బడ్జెట్ ఆ సంవత్సరం కూడా ఆగిపోయినాయి. థర్డ్ ఇయర్లో బడ్జెట్ వస్తే మళ్ళీ రీవాలిడేటెడ్ అని పెట్టి థర్డ్ ఇయర్లో కూడా మనం చేసుకోవాలి. థర్డ్ ఇయర్లో కూడా బడ్జెట్ రాలేదంటే ఇక ఈ చెత్తబుట్టలో అంటే అవి పనికిరావు, ఇక గవర్నమెంట్కి ల్యాప్స్ అయిపోయినట్లు లెక్క. అవి రివోక్ చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలి. నెక్స్ట్, ట్రెజరీ ఆఫీసర్ విల్ అడ్మిట్ పే బిల్స్ ఫర్ స్టాఫ్ ఇన్ ఏ టెంపరీ స్కీమ్ ఓన్లీ అప్ టు పీరియడ్ ఆఫ్ 3 months. అంటే 3 months టెంపరీ ఎస్టాబ్లిష్మెంటు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి మీకు 2 ఉంటాయి. మీరు న్యూ కమర్స్ కాబట్టి మీకు అది ఐడియా ఉండకపోవచ్చు. సెక్రటరీస్గా స్టార్టింగే మీకు అవన్నీ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎండిఓ స్టాఫ్లో ఉండేటువంటి వాళ్ళు సీనియర్స్, ఆ స్టాఫ్ అందరికీ, ఎస్టాబ్లిష్మెంట్ స్టాఫ్ అందరికీ వాళ్ళకి తెలుస్తాయి. టెంపరీ అంటే మీ జిల్లా పంచాయతీ ఆఫీస్లో కానీ, డిఎల్పిఓలో కానీ ఈ ఆఫీసుల్లో తెలుస్తాయి. మీకంటే ఈ విషయాలు ఎస్టాబ్లిష్మెంట్ మీకు ఏమి చేయరు కాబట్టి మీకు తెలియదు. మీ తరఫున ఎండిఓ డ్రా చేస్తాడు. సో డ్రాయింగ్ పవర్స్ ఆయన కాబట్టి టెంపరీ అంటే ఏంది, పర్మనెంట్ అంటే ఏంది తెలుస్తుంది. టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్ మీన్స్ గవర్నమెంటు ఒక టెన్యూర్ బేస్లో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక ఆఫీసును శాంక్షన్ చేసి ఆఫీస్ని ఇవ్వడం జరుగుతుంది, స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో అది టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్. అందులో పనిచేసే వాళ్ళందరినీ టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నట్లు లెక్క. దానికి ప్రతి సంవత్సరము ఫస్ట్ ఇచ్చిన జీవోకి కంటిన్యూషన్ ఇస్తూ ఉంటారు. ఒక సంవత్సరం పొడిగించుకుంటూ ఉంటారు. ఇట్లా ఏదైనా సందర్భంలో లేట్ అయినా ఆ జీవో ఇవ్వకపోవటం లేట్ అయితే ఒక 3 months వరకు కూడా డ్రాయింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఏమని, మేము అప్లై చేసాము, అది ఇట్ ఈజ్ అండర్ కరస్పాండెన్స్ అని ఇస్తాడు. పెండింగ్లో ఉంది, ఇట్ ఈస్ పెండింగ్ విత్ ది హెచ్ఓడి, పెండింగ్ విత్ ది గవర్నమెంట్ అని రాసుకుంటారు. అది ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే 3 months వరకు కూడా శాలరీ బిల్స్ అలౌ చేయొచ్చు. సో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఆ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి కంటిన్యూషన్లు అవసరం లేదు. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్కి వచ్చేసరికి క్లెయిమ్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ రికవరీస్ ఫ్రమ్ దెమ్. గవర్నమెంట్ సర్వెంట్స్ క్లెయిమ్స్ ఎట్లా, వాళ్ళ రికవరీస్ అవి ఎట్లా చేయాలనేది ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 63 అంటే గవర్నమెంట్ ఈజ్ కాంపిటెంట్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ పోస్ట్. ఆర్టికల్ 63 ఆఫ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారము పోస్టులు క్రియేట్ చేయాలంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయలేదు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సజెషన్ పెడుతుంది. ఏమని, మాకు కొంచెం స్టాఫ్ ప్యాటర్న్ పెంచండి అని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తుంది. దెన్ గవర్నమెంట్ అప్పుడు క్రియేషన్ కొత్త పోస్టులు ఏదైనా తయారు చేయాలంటే డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని డీటెయిల్స్ అడిగి తీసుకొని పోస్టులు క్రియేట్ చేస్తుంది. సో 63 మన వాలంటరీ వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థ ఇదంతా కూడా గవర్నమెంట్ కావాలని క్రియేట్ చేసింది. సో గవర్నమెంట్ చేయాలనుకుంటే చేస్తుంది. ఏదైనా కొత్త విధానం అమలు చేయాలనుకున్నప్పుడు గవర్నమెంటు పోస్టుల్ని క్రియేట్ చేస్తుంది. సో ఆర్టికల్ 65 ఏంటంటే వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఏ ప్రపోజల్ ఫర్ ఏ న్యూ పోస్ట్ షుడ్ బి ద సేమ్ టైమ్ స్కేల్ దట్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్. ఆల్రెడీ ఏదైనా టైం స్కేల్ అమల్లో ఉంటే కొత్త పోస్టు కూడా అదే టైం స్కేలు ఇవ్వటం. ఒక జేఏ పోస్టు ఇంకా 4 ఇవ్వదలుచుకున్నారు. జేఏకి స్టాండర్డ్ టైం స్కేల్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ టైం స్కేలే కొత్త పోస్టులకి కూడా ఇస్తారు.
సో ఆర్టికల్ 70 ఏం చెప్తుందంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గెస్టెడ్ అండ్ నాన్ గెస్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే గెస్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్కి నాన్ గెస్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూషను ఆఫ్ పోస్టులు కానీ అవన్నీ కూడా స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వటంలో కానీ ఎస్టాబ్లిష్మెంట్ పరిధి ఎట్లా ఉండాలనేది ఇదంతా కూడా ఆర్టికల్ 70 చెప్తుంది. ఆర్టికల్ 72 ఏమని చెప్తుందంటే డ్యూ డేట్ ఆఫ్ పే ఈజ్ ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ మంత్. లోగడ సమ్ 15 years బ్యాక్ అయితే 31st ఎండ్ ఆఫ్ ది మంత్ ఇచ్చేవాళ్ళు శాలరీస్. తర్వాత మార్చేసి దాన్ని ఫస్ట్ కింద ఇచ్చేసారు. శాలరీస్ అనేది ఫస్ట్ ఇచ్చేట్టుగా ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు అనదర్ ఆడిట్ సర్కిల్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాజ్ ఏ స్పెషల్ కేస్ ఏదైనా ఫెస్టివల్ అకేషన్ కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ పండుగ సందర్భాల్లో కానీ ఏదైనా ఒక ఈవెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రేయర్ ఒకటి కన్నా ముందే ఒక 4 రోజుల ముందు ఆ పండుగ సందర్భంలో కూడా శాలరీ ముందుగానే తీసుకునే సందర్భాలు కూడా రేరుగా ఇవ్వటం జరుగుతుంది. అంటే అది యూనియన్స్, అది ఎంప్లాయీస్ యూనియన్స్, అది గవర్నమెంట్ని అడిగి చేసుకొని దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎక్సెప్షన్స్ ట్రాన్స్ఫర్ ఏదన్నా ఆడిట్ సర్కిల్ ఇంకొక చోటికి మారినప్పటికి కానీ రిటైర్మెంట్ అయినందువల్ల కానీ ఉద్యోగం ఊస్ట్ అయినా రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక సర్కిల్ నుంచి ఇంకో సర్కిల్కి పోయినా ఆ జీతాలు ఇవ్వటం అనేది మారిపోతుంది. ఎట్లా ఇప్పుడు జీతాలు అయితే అందరికీ కామన్గా 1వ తారీఖు ఇస్తాము. తర్వాత అనదర్ ఆడిట్ సర్కిల్ ఒక ఆడిట్ సర్కిల్ నుంచి అనదర్ ఆడిట్ సర్కిల్కి పోయినప్పుడు ఇక్కడ ఉన్న వరకు ఇక్కడ పే చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాక ట్రాన్సిట్ పీరియడ్ పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తారు. న్యూ సర్కిల్లో జాయిన్ అయింది మొదలుకొని అక్కడ చేస్తారు. తర్వాత రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్ డేట్ వరకు ఇస్తారు. ఇప్పుడు ఊస్టింగ్ చేస్తారు, ఉద్యోగం తీసేస్తే ఏమవుతుంది, తీసేసి ఏ రోజు తీసేస్తారో ఆ రోజు కావాల్సిన అమౌంట్ ఇస్తారు. రెసిగ్నేషన్ ఉద్యోగం మానుకున్నాడు మధ్యలో, నెలాఖరు కూడా కాలేదు, అలాంటి సందర్భంలో కూడా అతనికి మధ్యలో జీతం ఇవ్వచ్చు. రిజైన్ చేసి వెళ్ళిపోతే ఏ డేట్ రిజైన్ చేయాలి. ట్రాన్స్ఫర్ అమాంగ్ పీడబ్ల్యూడీ సర్కిల్స్ ఏదైనా పీడబ్ల్యూడీలో ఒక సర్కిల్ నుంచి ఒక సర్కిల్కి పోయినా కూడా వస్తాయి. అంటే ఏంటి, ఫస్ట్ని ఇచ్చే సందర్భం కామన్గా ఉంటుంది, మధ్యలో ఇవ్వాల్సిన సందర్భాలు ఈ చెప్పిన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. అది ఆర్టికల్ 72. నెక్స్ట్ 73 ఏం చెప్తుంటే గ్రాంట్స్ నీడ్ బిల్స్ నీడ్ కౌంట్ సిగ్నేచర్ బై ది డిపార్ట్మెంట్. ఇది ఏంటంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ, హై స్కూల్ వ్యవస్థ, కాలేజ్ వ్యవస్థ ఇవన్నీ కూడా గ్రాంట్స్ మీదనే నడుస్తాయి. యూనివర్సిటీ కూడా గ్రాంట్స్ మీదనే నడుస్తాయి. గ్రాంట్స్ ఇన్ యూనివర్సిటీస్ అది ఇండిపెండెంట్ ఫంక్షనింగ్. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో గవర్నమెంట్ గ్రాంట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్కి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కౌంట్ సైన్ చేయాలి, డిఈఓ కౌంట్ సైన్ చేయాలి. తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రీజనల్ డైరెక్టర్ కౌంట్ సైన్ చేయాలి. ఇప్పుడు ఆయా ప్రైవేట్ కాలేజీలు ప్రిన్సిపాల్స్ కరస్పాండెంట్ సంతకంతో పిలిచిపోతే వాళ్ళు కౌంట్ సైన్ చేస్తారు. సో కౌంట్ సైన్ డిపార్ట్మెంట్ చేయాలనేది ఆర్టికల్ 73. ఆర్టికల్ 74 ఏం చెప్తుంటే ఎఫిషియన్సీ పవర్ ఆర్డర్ టు బి ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. అది ఎఫిషియన్సీ బార్ అంటే పెంపుదల అనేది నిర్ణయించేది కాంపిటెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది 74 ప్రకారం. తర్వాత ఆర్టికల్ 85 ఏం చెప్తుందంటే మన యొక్క డిడక్షన్స్ ఏమేమి డిడక్షన్స్ చేయాలో మ్యాండేటరీగా ఉండేవన్నీ కూడా మన శాలరీ నుంచి రికవర్ చేస్తాయి. రికవరీస్ అన్నీ కూడా ఆర్టికల్ 58 ప్రకారం 58 ఇక్కడ మనకి ఉన్నది కానీ దీంట్లో మెన్షన్ చేయలేదు. ఆర్టికల్ 58 ప్రకారం ఏంటంటే 1/3 ఆఫ్ పేలో మన రికవరీస్ అన్నీ 1/3 మించకూడదు. అంటే మన పే 15,000 ఉంటే 5,000కి మించకూడదు రికవరీస్, 1/3 అది. సో తర్వాత జీపీఎఫ్ కానీ పోస్టల్ ఇన్సూరెన్స్ కానీ ఏ రికవరీస్ అయినా కూడా మ్యాండేటరీ అయ్యి ఆర్టికల్ 85 ప్రకారం రికవరీ డిడక్షన్ చేయాలి. తర్వాత రికవర్ చేసే ప్రధానం అయితే ఆర్టికల్ 58 ప్రకారం 1/3 మించకుండా రికవర్ చేయాలి. ఆర్టికల్ 86 ఏం చెప్తుందంటే
డిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ అంటే శాలరీస్లో ఎంప్లాయీస్ యొక్క సోర్స్ ఏంటి? డ్రాయింగ్ ఆఫీసరు శాలరీస్ ఇస్తాడు కాబట్టి ఆ సోర్స్లో నుంచి ఇప్పుడు మీ సీనియర్ మోస్ట్గా ఉండే సెక్రటరీలు మీలో ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ పడవచ్చు. ఇప్పుడు జూనియర్ మోస్ట్లు గ్రేడ్ 5, గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 2 వరకు కూడా, గ్రేడ్ 3 వరకు కూడా ట్యాక్స్ పడకపోవచ్చు. గ్రేడ్ 5, గ్రేడ్ 1 వాళ్ళు 1, 2 వాళ్ళకి ట్యాక్స్ పట్టాలి. ఎవరికైతే 2,50,000 ఇయర్లీ ఇన్కమ్ 2,50,000 దాటుతో వాళ్ళందరూ ట్యాక్స్ ఫైల్ చేయాలి. వాళ్ళందరికీ ఏదైనా అంత అమౌంట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనుకుంటే ఆ ట్యాక్స్ రికవరీ అంతా డ్రాయింగ్ ఆఫీసరు ఆర్టికల్ 86 ప్రకారం చేయాలి. రిటర్న్ కూడా ఎంప్లాయీస్ తరఫున ఆ డ్రాయింగ్ ఆఫీసరు రిటర్న్ ఫైల్ చేయాలి. మీకు ఫారం 16 మీకు ఇవ్వటం జరుగుతుంది. ఐటీ అథారిటీస్కి రిటర్న్ ఫైల్ చేయాలి 86 ప్రకారం. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్ 87 ఏంటంటే కోర్ట్ అటాచ్మెంట్స్. కోర్ట్ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏదైనా వ్యక్తికి షూరిటీ ఇచ్చాడు. అసలు ఎంప్లాయీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం ఏ ఎంప్లాయీ వేరే వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి షూరిటీ ఇవ్వకూడదు. ఒకవేళ బై మిస్టేక్ అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ షూరిటీ ఇచ్చిన వ్యక్తుల మీద కోర్టులో వేయటం జరుగుతుంది. లేదా ఈ వ్యక్తి ఏదైనా అప్పులు చేస్తుంటే కోర్టుకి వేస్తారు. ఇలాంటి సందర్భంలో కోర్ట్ అటాచ్మెంట్స్ ఏదైనా అట్రాక్ట్ అయితే ఒక ఎంప్లాయీ శాలరీ నుంచి ఎలా రికవర్ చేయాలనేది ఈ ఫార్ములా ఒకటి ఉంది, చూడండి. 87 ఆర్టికల్లో ఏం చెప్తుంటే, ఎక్స్ అనేది మామూలుగా పే అండ్ అలవెన్సెస్ మొత్తం గ్రాస్ శాలరీ, ఎక్స్ అనేది గ్రాస్ శాలరీ, మైనస్ వై అనేది అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, సిసిఏ అలాంటివి. దాని తర్వాత మొత్తం పే అండ్ అలవెన్సెస్లో హెచ్ఆర్ఏ, సిసిఐ తీసేసిన తర్వాత ఇంకొక ₹1,000 కూడా తీసేసి బై 3 ఆ మిగిలిన అమౌంట్ 3 చేత భాగారిస్తే ఎంత వస్తుందో అది మాత్రమే కోర్ట్ అటాచ్మెంట్గా చేయాలి. అంటే టోటల్ శాలరీలో హెచ్ఆర్ఏ, సిసిఐ తీసేసి ఇంకొక ₹1,000 కూడా తీసేసి 3 చేత భాగాలు ఇస్తే వచ్చిన అమౌంట్ మాత్రమే దానికి కోర్ట్ అటాచ్మెంట్ చేయాలి. ఆర్టికల్ 880 ఏం చెప్తుందంటే, కోఆపరేటివ్ డ్యూస్ టు బి రికవర్డ్ ఫ్రమ్ శాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్. కోఆపరేటివ్ డ్యూస్ ఏమన్నా ఉంటే అవి డిపార్ట్మెంట్ కన్సెంట్ తోటి ఇస్తారు కాబట్టి కోఆపరేటివ్ డ్యూస్ వాటికి ఏం అభ్యంతరం లేదు, శాలరీస్లో రికవర్ చేయొచ్చు. తర్వాత ఇఫ్ నోటీస్ రిసీవ్డ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ రికవరీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ గ్రాట్యుటీ. రిటైర్ అయినాక కూడా కోఆపరేటివ్ లోన్స్ అలాంటివి పెండింగ్ ఉన్నాయనుకోండి, అలాంటి సందర్భంలో శాలరీ అనేది ఉండదు కాబట్టి రిటైర్ అయినాక అతని గ్రాట్యుటీ నుంచి ఆ అమౌంట్ని రికవర్ చేస్తారు. అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి, ఇప్పుడు అపెండిక్స్లో చెప్పిన విధంగా రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారము అతనికి నోటీస్ ఇచ్చి గ్రాట్యుటీలో రికవర్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్ 90 ఏంటంటే, సబార్డినేట్స్కి ఫైన్స్ వేయటం జరుగుతుంది. ఇది జనరల్గా ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు రిస్క్ బారన్ డ్యూటీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైనా పనిష్మెంట్ కింద, నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్ కింద వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా విడిగా ఇంకా ఏదైనా సర్వీస్ దెబ్బతినకుండా ఫైన్ వేస్తారు. అంటే కొద్దిపాటి ఫైను ఒక 200, 300, ఒక 500 ఫైన్ వేస్తారు. అట్లా ఫైన్స్ ఏదైనా వేసినటువంటి అమౌంట్స్ని నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూటీస్ టు బి రికవర్డ్ ఓన్లీ లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, రిస్క్ బారన్ డ్యూటీస్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, హోమ్ గార్డ్సు, తర్వాత ఫారెస్ట్ గార్డులు వీళ్ళ దగ్గర ఏదైనా పనిష్మెంట్ నేచర్లో ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ అమౌంట్ని గవర్నమెంట్కి వేసే విధానం, గవర్నమెంట్కి రెమిట్ చేసే విధానం ఆర్టికల్ 90 చెప్తుంది. నెక్స్ట్ 91 ఏంటంటే కంటింజెంట్ ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకుందాం. కంటింజెన్సీస్ గురించి, ఇన్సిడెంటల్ టు రన్ ఎనీ ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమేమి ఉండాలి, అందరికీ టేబుల్స్ ఉండాలి, చైర్స్ ఉండాలి, తర్వాత విజిటర్స్కి కొన్ని బల్లలు ఉండాలి, తర్వాత మీకు కావాల్సినటువంటి స్టేషనరీ ఉండాలి, బీరువాలు, ఏదన్నా స్టోర్స్గా ఉండే రూమ్స్ ఉండాలి, వాటిలో స్టోర్స్ రూమ్లో బీరువాలు ఉండాలి, తర్వాత బుక్స్ హ్యాండిల్ చేయడానికి బుక్స్ ర్యాకులు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మీకు ఫర్నిచరు, బుక్స్, మెషినరీ, ఎక్విప్మెంటు, డైట్ అంటే హాస్టల్స్ అలాంటి వాటికి డైట్ కావాల్సింది, మనీ కూడా అవసరం అవుతుంది. ఇలాంటి అన్నిటికీ కూడా కంటింజెన్సీ ఏర్పడుతుంది. సో వాటికి డైట్ మనీ, ఇప్పుడు కొన్ని ఆహారం ఇవ్వనప్పుడు కొద్దిగా మనీ ఇస్తారు పేరెంట్స్, ఆ మనీతోటి వాళ్ళకి సరైన ఆహారం పెట్టుకోవడానికి. సో ఏదైనా ఇలాంటి కంటింజెన్సీ ఏమైనా ఏర్పడినప్పుడు ఆ కంటింజెంట్ ఎక్స్పెండిచరు దాన్ని
ఆఫీస్ పరంగా ఎలాగా మీట్ అవ్వాలనేది ఆర్టికల్ 91 చెప్తుంది. ఆర్టికల్ 93 ఏంటంటే హెడ్స్ ఆఫ్ ఆఫీసర్స్, హెచ్ఓడిస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ యూనిట్ ఆఫీసర్స్కి, యూనిట్ ఆఫీసర్స్ తమ అండర్లో ఉన్న సమ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి పవర్స్ డెలిగేట్ చేయడానికి ఆర్టికల్ 93 ఉంది. అసలు కొత్తగా పవర్స్ డెలిగేట్ చేయాలంటే అది గవర్నమెంట్కి పోయి రావాలి. గవర్నమెంటే రిటైర్డ్ పర్సన్స్కి డెలిగేషన్స్, రిటైర్డ్ పర్సన్ సర్వీస్లోకి తీసుకుంటే ఆ వ్యక్తికి పవర్స్ ఇవ్వాలంటే గవర్నమెంటే ఇవ్వాలి. రెగ్యులర్ ఎంప్లాయీ మాదిరిగా అతనికి ఆర్డర్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇవ్వాలి. సో ది ఆర్టికల్ 93 ప్రకారం అది చేయాలి. ఆర్టికల్ 94 ఏంటంటే పర్మనెంట్ అడ్వాన్స్ ఫర్ ఇనిషియల్ పేమెంట్ ఆఫ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అడ్వాన్స్ టు బి రిక్యూర్డ్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఎ మంత్. పర్మనెంట్ అడ్వాన్స్ అనేది ఏంటంటే మన ఒక ఆఫీస్కి, మీ పంచాయతీ ఆఫీస్కి కావచ్చు, మండల ఆఫీస్కి కావచ్చు, జిల్లా పంచాయతీ ఆఫీసర్కి కావచ్చు, కలెక్టర్ ఆఫీస్కి కావచ్చు, సిఇఓ ఆఫీస్కి, ఎవరికైనా సరే, ఈవెన్ గవర్నర్కైనా సరే ఒక పర్మనెంట్ అడ్వాన్స్ లాంటిది ఉండాలి. మనకేమో ఆఫీస్ పరంగా ఉండేదాన్ని ఏమంటాం, పర్మనెంట్ అడ్వాన్స్ అంటాము. గవర్నర్కి ఉండేదాన్ని ఏమో కంటింజెన్సీ ఫండ్ అంటాం. సో ఇది ఆర్టికల్ 94 ప్రకారం ఇది అడ్వాన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ అడ్వాన్స్ టోటల్గా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు తమ అండర్లో ఉన్న ఆఫీసులన్నిటికీ ఏ మేరకు పర్మనెంట్ అడ్వాన్స్ కావాలో అన్ని ప్రపోజల్స్ తీసుకొని గవర్నమెంట్కి రాసి ఇనిషియల్గా బిగినింగ్ స్టేజ్లో ఆ అమౌంట్ని గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకొని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అలోకేట్ చేస్తుంది ఆయన అండర్లో ఉన్న అందరు ఆఫీసర్లకి. ఆయన ఏం చేస్తాడు, ఇచ్చినటువంటిది ఎక్నాలజ్మెంటు తీసుకొని వాళ్ళు పర్మనెంట్ అడ్వాన్స్ డ్రా చేసి వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నట్టుగా ఎక్నాలజ్మెంట్ పంపించాలి. సో పర్మనెంట్ అడ్వాన్స్ ఫస్ట్ టైం డ్రా చేసేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డరు లేకపోతే హెచ్ఓడి ఇచ్చిన ఆర్డరు దానికి సంబంధించి 8670 హెడ్ కింద పర్మనెంట్ అడ్వాన్స్ బిల్ పెట్టాల్సి వస్తుంది. మిస్లేనియస్ బిల్ ఫారం 40లో డ్రా చేయాల్సి వస్తుంది. ఈ అమౌంట్ ఏంటంటే మన ఆఫీసులో అనుకోకుండా వచ్చేటప్పుడు, మీ ఆఫీస్లో సడన్గా ఇప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్నే తీసుకుందాం. ఆ స్కూల్ టీచరు తను బోర్డు మీద రాసి పిల్లలకి ఏదో చెప్తా ఉన్నా, అంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి కవరు డ్యూ పడిందండి అని అంటే కవర్ తీసుకొచ్చాడు. ఆ కవరు డెలివరీ చేశాడు, నాకు డబ్బులు ఇవ్వన్నాడు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఆ హెచ్ఎం తన ఆఫీస్లో తన స్కూల్కి ఉన్నటువంటి పర్మనెంట్ అడ్వాన్స్లో నుంచి అతనికి పే చేసి ఆ వచ్చిన కవర్ని కంటెంట్ లోపల ఉండేటువంటి కంటెంట్ తీసుకుని ఆ కవర్ మీదనే అతను సంతకం పెట్టించుకొని డబ్బులు పెట్టినట్టుగా అది ఓచర్గా పెట్టుకోవాలి. సో ఆ ఓచర్ని సబ్సిక్వెంట్గా తన కంటింజెంట్లో ఓచర్గా పెట్టుకొని బడ్జెట్లో డ్రా చేసి మళ్ళీ పర్మనెంట్ అడ్వాన్స్లో పికప్ చేయాలి. ఇది 2 నెలలకు ఒకసారి, నెలకు 2 సార్లు, 15 రోజులకు ఒకసారి మనం పర్మనెంట్ అడ్వాన్స్ సపోజ్ 5,000 ఉందనుకోండి, 5,000లో 4,000 ఖర్చు పెట్టాము. ఈ 4,000కు ఓచర్స్ ఉంటాయి మన దగ్గర. సో ఈ సబ్ ఓచర్స్ని మనకుండే బడ్జెట్లో బిల్లు పెట్టి మళ్ళీ 4,000 బిల్లు డ్రా చేసి పర్మనెంట్ అడ్వాన్స్ 5,000గా ఉండేట్టుగా చేయటం. అట్లా అది అయిపోబోయేటప్పుడు 5,000 ఇంకా దగ్గర పడి ఇంకా ఎంత 200-300 స్టేజ్లకు వచ్చినప్పుడు మన దగ్గర బడ్జెట్ కనుకుంటే వెంటనే డ్రా చేసి దాంట్లో పడేయటం. అంటే ఏంటి, ఒక నీటి గుంటలో నీరు తోడేస్తే మళ్ళీ నీరు ఎట్లా వస్తుందో తోడేయటం, మళ్ళీ నీరు నింపటం, అట్లా చేయాలి పర్మనెంట్ అడ్వాన్స్. ఇది అనుకోకుండా వచ్చే ఖర్చులకు, సడన్గా వచ్చే ఖర్చుల కోసం వాడేటువంటిది పర్మనెంట్ అడ్వాన్స్. శాంక్షన్ పర్మనెంట్ అడ్వాన్స్ మొట్టమొదట 5,000 ఇస్తే ఇంకా మాకు చాలటం లేదని ప్రపోజల్ పంపిస్తే పెంచుతారు. మధ్యలో ఫస్ట్లో శాంక్షన్ చేయటం కానీ మధ్యలో పెంచడానికి కానీ గవర్నమెంట్కి అధికారం ఉంది పర్మనెంట్ అడ్వాన్స్కి. పర్మనెంట్ అడ్వాన్స్ అనేది మనకి ఆఫీసులకు ఉంది. కంటింజెన్సీ ఫండ్ అనేది అది అకౌంట్ కోడ్లో రావచ్చు, బడ్జెట్లోనూ రావచ్చు. అది మీకు తర్వాత క్లాసెస్లో తెలుస్తుంది. కంటింజెన్సీ ఫండ్ గవర్నరు డిపార్ట్మెంట్స్కి ఏదైనా అడ్వాన్స్ రూపంలో ఇచ్చి మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ బడ్జెట్లో సర్దుబాటు చేసుకుంటారు. దాన్ని కంటింజెన్సీ ఫండ్. అడ్వాన్సుల రూపంలో ఇచ్చేదాన్ని కంటింజెన్సీ ఫండ్ ఆఫీస్ గవర్నర్కి ఇదిగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్ 98 ఏంటంటే ఏప్రిల్ పర్మనెంట్ అడ్వాన్స్ అనేది 15th ఏప్రిల్ లోపల పర్మనెంట్ అడ్వాన్స్ ఎక్నాలజ్మెంట్ పంపాలి. మార్చి 31 నాటికి మనకి ఆఫీస్కి పర్మనెంట్ అడ్వాన్స్ ఎంతైతే శాంక్షన్ అయ్యిందో అంత అమౌంట్
రికూప్ చేసి దాన్ని బ్యాలెన్స్గా చూపెట్టి ఏప్రిల్ 15కి పెట్టాలి. ఆ గెజిటెడ్ ఆఫీసరు ఆ ఎక్నాలజ్మెంట్ కాపీ బిల్లుకు పెట్టాలి. తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి పంపించాలి. సో అది ఎక్నాలజ్మెంట్కి పంపించేదాన్ని ఆర్టికల్ 98. ఆర్టికల్ 99 ఏంటంటే ఏదైనా టెంపరీ అడ్వాన్సెస్ ఇప్పుడు డ్రాన్ బై ఇండస్ట్రీస్, మైన్స్, యానిమల్ హస్బెండరీ డిప్యూటీ కలెక్టర్స్, పోలీసు ఎట్సెట్రా. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ కలెక్టర్స్ కాదు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ కలెక్టర్సు, పోలీసు ఎట్సెట్రా వీళ్ళందరికీ కూడా ఏదైనా అడ్వాన్సెస్ డ్రా చేయడానికి గవర్నమెంట్ కనుక ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటే స్పెషల్ అకేషన్స్లో ఖర్చు ఏదన్నా ఉండి అలాంటి సందర్భంలో అడ్వాన్సెస్ రూపంలో డ్రా చేయడానికి టెంపరీ అడ్వాన్సెస్ డ్రా చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆర్టికల్ 99 ఉంటుంది. తర్వాత అడ్వాన్సెస్ ఫర్ కంటింజెంట్ ఎక్స్పెన్సెస్ ఆన్ టూర్ అలౌడ్. టూర్స్ ఏదన్నా ఉన్నప్పుడు కంటింజెంట్ ఎక్స్పెండిచర్లోను టూర్లో ప్రయాణం చేసినందుకు అడ్వాన్సెస్ కింద కంటింజెంట్ ఎక్స్పెండిచర్లో డ్రా చేసి కూడా ఇవ్వచ్చు. తర్వాత 102 ఏం చెప్తుంటే కంటింజెంట్ ఎక్స్పెండిచర్ గ్రూప్డ్ యాజ్ కౌంట్ సైన్డ్ అండ్ నాన్ కౌంట్ సైన్డ్. కంటింజెంట్లు ఎలా ఉంటాయి అంటే కంట్రోలింగ్ అథారిటీస్, నాన్ కంట్రోలింగ్ అథారిటీస్ బిల్స్ అన్నీ కూడా కంట్రోలింగ్ ఆఫీసర్స్ కౌంట్ సైన్ చేయాలి. ఇప్పుడు అందరి బిల్స్ అన్నీ కూడా ఇప్పుడు సర్పంచ్లు, సెక్రటరీలు కావచ్చు, తర్వాత మా ఎంపీడీఓలే కావచ్చు, వీళ్ళందరికీ కూడా బిల్స్ ఎవరు కౌంట్ సైన్ చేస్తారు? సిఇఓ జిల్లా పరిషత్ కౌంట్ సైన్ చేస్తాడు. సో ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే యూనిట్ ఆఫీసర్కి కంట్రోలింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కౌంట్ సైన్ చేయాలి. తర్వాత కంటింజెంట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్డ్ యాజ్ కౌంట్ సైన్డ్ అండ్ నాన్ కౌంట్ సైన్డ్. 103 వచ్చేసి కంటింజెంట్ రిజిస్టర్ ఎలా ఫార్మేట్ ఉంటుంది, ఎలా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అని ఉంటుంది. కంటింజెంట్ రిజిస్టర్ మీకు ట్రెజరీ కోడ్లో చెప్పినప్పుడు కంటింజెంట్ రిజిస్టర్ విషయం చెప్పాను. కంటింజెంట్ రిజిస్టర్లో ఏంటంటే ఆల్ కంటింజెన్సీ అన్ని కూడా దాంట్లో ఎంటర్ చేసి కంటింజెంట్ రిజిస్టర్ ప్రకారము మనం ఆ బిల్స్ డ్రా చేయడం జరుగుతుంది. అది ప్రతిరోజు కూడా ఆ బిల్లు పెట్టినప్పుడల్లా ఆఫీస్ హెడ్ అటెస్ట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత డీసీ బిల్స్. ఏసీ బిల్స్ అర్జెన్సీలో సైక్లోన్స్ అలాంటి వచ్చినప్పుడు కలెక్టరు ఏసీ బిల్స్లో డ్రా చేస్తాడు. తర్వాత డీసీ బిల్స్ ఫారం 58లో సబ్మిట్ చేయడం, అది ఆర్టికల్ 108 ప్రకారం. తర్వాత మున్సిపల్ అండ్ లోకల్ ట్యాక్సెస్ ఆన్ బిల్డింగ్స్ ఆక్యుపైడ్ యాజ్ రెసిడెన్సెస్, దానికి సంబంధించి 120 ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ స్టోర్స్ గురించి ఏంటంటే ఇప్పుడు స్టోర్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఆల్ ఆర్టికల్స్, మెటీరియల్స్ లైక్ ఫర్నిచరు, కెమికల్స్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, అప్లయన్సెస్, స్టేషనరీ, డైట్ ఇన్ హాస్పిటల్స్లో డైట్ సప్లై చేసేటువంటి, జైల్స్లోను మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, డిపార్ట్మెంటలీ మ్యానుఫ్యాక్చర్ స్టోర్స్, టూల్స్, ప్లాంట్, ఇవన్నీ కూడా పబ్లికేషన్స్, పీరియాడికల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టికల్ 122 ప్రకారము మనం స్టోర్స్ పర్చేజ్ చేసి వాటిని ఎలాగా పర్చేజ్ చేయాలి, ఎలాగా స్టోర్ చేయాలి, ఎలాగా వినియోగించుకోవాలనేది ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 123 ఏంటంటే కాంపిటెంట్ అథారిటీస్ ఆర్ యాజ్ డైరెక్టెడ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈ కాంపిటెంట్ అథారిటీస్ ఎవరనేది ఆర్టికల్ 123లో గవర్నమెంట్ టైం టు టైము చేంజెస్ చేస్తూ ఉంటుంది. అవి వాళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ చెప్పినట్టుగా ఆ కాంపిటెన్సీ ఎవరెవరు ఏమేమి కొనాలి అనేది, ఎవరు అవి పర్చేజ్ చేయాలనేది గవర్నమెంట్ చెబుతుంది. నెక్స్ట్ ప్రైసెస్ ఇవన్నీ తీసేయండి. నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ 143 లైబ్రరీ బుక్స్ 3 వాల్యూమ్స్ ఉంటాయి. ఎవ్రీ వాల్యూము 1000 ఇష్యూస్ మే బి రిటర్న్ ఆఫ్. ఇప్పుడు ఈ లైబ్రరీ బుక్స్ అనేది 3 వాల్యూమ్స్ వరకు రైట్ ఆఫ్ చేసేదానికి అవకాశం ఉంది. లైబ్రరీ బుక్స్ ఎక్కువగా పోతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు తీసుకొని రిటర్న్ ఇవ్వకపోవటం, కొన్ని దొంగిలించడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క వాల్యూమ్కి 1000 ఇష్యూస్ది
రైట్ ఆఫ్ చేస్తుంది. అట్లాంటి మొత్తం వాల్యూమ్స్లో 3 వాల్యూమ్స్ అంటే 3000 బుక్స్ని రైట్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంది 143 ప్రకారం లైబ్రరీలో పనిచేసేటోళ్ళకి. తర్వాత నెక్స్ట్ వర్క్స్ క్లాసిఫికేషన్ అవర్స్, ప్రిపరేషన్ ఎస్టిమేట్స్, సప్లై ఎస్టిమేట్స్. ఇదేంటంటే వర్క్స్ తయారు చేసేటప్పుడు, వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మెథడ్స్ ఎట్లా ఉంటాయంటే డిపార్ట్మెంటల్ మెథడ్ ఉంటుంది, పీస్ వర్క్ కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది, లబ్సమ్ కాంట్రాక్ట్ ఉంటుంది, షెడ్యూల్ కాంట్రాక్ట్. షెడ్యూల్ అంటే ఇది మెయిన్ టెండర్స్ అన్నమాట. నెక్స్ట్ అథారిటీ టు శాంక్షన్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్, అపెండిక్స్ ఆర్టికల్ 6 ఆఫ్ అపెండిక్స్ 15, ఆర్టికల్ 42. ఇప్పుడు ఇవన్నీ కూడా వదిలేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాన్సెస్ అవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టికల్ 242 ప్రకారము అడ్వాన్సెస్, ఇక లోన్స్ అండ్ అడ్వాన్స్ అన్నీ కూడా ఆర్టికల్ 290 నుంచి 260 దాకా ఉంటాయి. వీటిల్లో మెయిన్గా 242 అనేది చెప్పుకుంటే, దీంట్లో ఏంటంటే ఫెస్టివల్ అడ్వాన్స్ ఎంప్లాయీస్కి పండుగ సందర్భంలో అడ్వాన్స్ శాంక్షన్ చేస్తారు, అది ఆర్టికల్ 242 ప్రకారం చేస్తారు. అట్లాగే ఆర్టికల్ 239 అనే ఒక ఆర్టికల్ ఉంది. తర్వాత మనం 84 అనే ఆర్టికల్ ఎంప్లాయీస్కి టూర్ అడ్వాన్స్ కింద ట్రావెల్ చేయడానికి టూర్ అడ్వాన్స్ 84 అనే ఆర్టికల్ ఉంది. తర్వాత ఇది వచ్చేసి పే అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ అయితే కూడా పే అడ్వాన్స్ తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ ప్రకారం జనరల్ ట్రాన్స్ఫర్ అయినా కూడా పే అడ్వాన్స్ తీసుకోవచ్చు. కానీ టీఏ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్ అయితేనే వస్తుంది, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ రాదు. సో ట్రాన్స్ఫర్స్ అడ్వాన్సెస్ ఆ విధంగా డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మళ్ళీ అవి రికవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు వస్తానికి. సో సెక్యూరిటీ డిపాజిట్, నెక్స్ట్ ఫిడిలిటీ బాండ్స్, ట్రెజరీ, సేవింగ్ సర్టిఫికేట్స్ నాట్ నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ అఫిషియల్ రికార్డ్స్. అఫిషియల్ రికార్డ్స్ డిస్ట్రక్షన్ చేయాలంటే గవర్నమెంట్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెడ్ ఆఫ్ ది ఆఫీసు హెచ్ఓడి పర్మిషన్స్ తీసుకొని ఆఫీస్ రికార్డ్ ఏదైనా డిస్ట్రాయ్ చేయాలంటే చేయొచ్చు. అఫిషియల్ రికార్డ్ ఏదైనా డిస్ట్రాయ్ చేయడానికి హైరార్కీలో టాప్ మోస్ట్ హెచ్ఓడి ఆర్డర్స్ మేరకు అది డిస్ట్రిక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ చేయటం అంటే ఇది కాల్చటము ఏదో చేయాలి. నెక్స్ట్ తర్వాత ఈ టెండర్స్ అనేది ఆర్టికల్ 120 ప్రకారం ఉంటుంది. సింగిల్ టెండర్ సిస్టము మామూలుగా ఇది పూర్వం ఉండేటువంటిది. సింగిల్ టెండర్ సిస్టమ్ ఇప్పుడు ఏంటంటే 20,000 లోపు సింగిల్ టెండర్ సిస్టము పర్చేజ్ చేయొచ్చు. తర్వాత లిమిటెడ్ టెండర్ సిస్టమ్ 5 lakhs లోపు చేయొచ్చు. లోగడ ఇప్పుడు ఉన్నటువంటి 1000, 2000 అనేది 10,000, 20,000 చేశాడు. ఏది సింగిల్ టెండర్ సిస్టమ్. లిమిటెడ్ టెండర్ సిస్టమ్ బిలో 5 lakhs. మేజర్ టెండర్ సిస్టమ్. నెక్స్ట్ ఓపెన్ టెండర్ సిస్టమ్, అది వచ్చేసి 5 lakhs అబౌవ్. ఇట్లా ఉండేది. రిగార్డింగ్ పీడబ్ల్యూడి ఇది టైం అప్ టు 10,000. ఇది ఓల్డెన్ కేసు. సో సింగిల్ టెండర్ ఏమో 20,000 లోపల, తర్వాత లిమిటెడ్ టెండర్ ఏమో 5 lakhs లోపల, తర్వాత ఓపెన్ టెండర్ సిస్టమ్ 5 lakhs అబౌవ్ లేటెస్ట్ టెండర్ సిస్టంలో ప్రొసీజరు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ మెథడు, పీస్ మీల్ వర్క్ మెథడు, లంసమ్ మెథడు, షెడ్యూల్ కాంట్రాక్ట్ మెథడు వాడాలి. అగ్రిమెంట్ ప్రపోజల్ ఆర్టికల్ 160 ప్రకారం తీసుకోవాలి. మస్టర్ రోల్ అనేది కంపల్సరీగా వాళ్ళు లేబరు మస్టర్ రోల్ అటెండెన్స్ తీసుకోవాలి. మెజర్మెంట్ బుక్ ఆర్టికల్ 175 ప్రకారం మెజర్మెంట్ తీసుకోవాలి. డిపార్ట్మెంటల్ మెథడ్ అంటే డిపార్ట్మెంటల్ లేబర్ని ఎంగేజ్ చేసి వర్క్ చేయించుకోవటం. తర్వాత అది కాంట్రాక్టర్స్ దొరకనప్పుడు డిపార్ట్మెంటల్ మెథడ్ ఉపయోగిస్తారు. పీస్ వర్క్ మెథడు పెద్ద కాంట్రాక్ట్ దొరకనప్పుడు కొద్దిపాటి వర్కులు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకోవడం జరుగుతుంది. లంసమ్ మెథడు తర్వాత ఏదైనా పెద్దవి కూడా మేజర్ కాంట్రాక్ట్స్ లంసమ్ మెథడ్లో కూడా చేయించడం జరుగుతుంది. ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా షెడ్యూల్స్ 4th షెడ్యూల్లో చెప్పినట్టుగా కాంట్రాక్ట్ పద్ధతిలో అది టెండర్స్ పాడి హైయెస్ట్ బిడ్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత
అతనికి లోయర్లో ఒక 2 బిడ్డర్స్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ బిడ్డరు ఒకవేళ కాకపోతే సెకండ్ బిడ్డర్ చేత ఆ పని చేయించుకుంటారు. అగ్రిమెంట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా మెజర్మెంట్ బుక్, వాళ్ళందరి దగ్గర లేబర్ దగ్గర అటెండెన్స్ తీసుకోవడం. డిపార్ట్మెంట్ వర్క్ కనుక చేస్తే మాస్టర్ బుక్ మెజర్మెంట్ కంపల్సరీ. నెక్స్ట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అండ్ టెక్నికల్ శాంక్షన్ ఆర్టికల్ 185 ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ అదర్ దాన్ డిపార్ట్మెంట్ మెథడ్ టెండర్ సిస్టమ్ షుడ్ బి ఫాలోడ్ యాజ్ పర్ ఆర్టికల్ 192. డిపార్ట్మెంటల్ మెథడ్ కాకుండా అదర్ దాన్ డిపార్ట్మెంట్ కాకుండా టెండర్ సిస్టమ్ ఫాలో అవ్వాలని 192 చెప్తుంది. రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది ముందు ఒక ఎస్టిమేషన్ తోటి టెండర్స్ కాల్ ఫర్ చేసినప్పుడు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి రివైజ్డ్ టెండర్స్ కూడా చేయడానికి 197 ఉంది. నెక్స్ట్. సో థ్యాంక్ యూ.